కదిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేఎస్ షానవాజ్ ఆదేశాల మేరకు కదిరి మున్సిపాలిటీలోని 22వ వార్డులో గల త్రాగునీటి సమస్య పట్ల ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు కదిరప్ప, మైనార్టీ నియోజకవర్గ అధ్యక్షుడు అల్లబకాస్, మైనార్టీ నాయకులు జైనులలో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జోక్పాల్యం వీధి, గన్నమియా వీధి, టిప్పు సుల్తాన్ వీధిలో గల మున్సిపల్ కుళాయిలలో మంచినీరు సరిగా సప్లై చేయడం లేదని, 10 రోజులకు ఒకసారి మాత్రమే నీళ్లు వస్తాయని, అదేవిధంగా టిప్పు సుల్తాన్ వీధిలో గల ఉప్పు నీరు వచ్చేటువంటి కుళాయి చెడిపోయిందని, ఈ విషయాన్ని దాదాపు 3 సంవత్సరాల నుండి మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని, గత ప్రభుత్వం తీర్చలేనటువంటి ఈ యొక్క సమస్యను కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కనీసం 2 రోజులకు ఒకసారి అయినా వచ్చేటట్లు చేయాలని, సమస్యను కూడా వెంటనే తీర్చాలని కదిరి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ అనంతరం మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారికి 22వ వార్డు జౌక్పాలెం వీధి, టిప్పు సుల్తాన్ వీధి ఏరియాలో త్రాగునీటి సమస్య 3 సంవత్సరాల నుండి చాలా తీవ్రంగా ఉన్నందున అక్కడ ఉన్నటువంటి 22వ వార్డులో ఉన్నటువంటి ప్రజలు మున్సిపాలిటీ అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టిగా ముందు గతంలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినా కూడా ఇంతవరకు ఏ అధికారి కానీ ఎవరు కూడా పట్టించుకోకుండా అక్కడ ఉన్నట్టు సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఇప్పటికైనా కూడా మన కమిషనర్ గారికి కలిసి సార్ అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చెప్పాం, తక్షణమే పరిష్కారం చేస్తానని చెప్పి హామీ ఇచ్చాడు. 2 రోజులు 3 రోజుల్లో సమస్య, త్రాగునీటి సమస్య ప్రజలకు తీరుస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. లేని పక్షంలో మరొకసారి కమిషనర్ దగ్గరికి వచ్చి అక్కడ ఉన్న పరిస్థితి త్రాగునీటి సమస్య తీర్చకపోతే మళ్ళీ అయినా త్రాగునీటి సమస్య పైన ఉద్యమం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలియజేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కదిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కేఎస్ షానవాజ్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు కదిరి మున్సిపాలిటీలో ఉన్న 22వ వార్డు సమస్యల గురించి చర్చించడం జరిగింది. అలాగే 22వ వార్డులో తీవ్రంగా నీటి సమస్య ఉంది. ఇది గత పాలకపక్షం 3 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్న ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. కమిషనర్ గారు కూడా హామీ ఇచ్చినారు, త్వరలో ఆ నీటి సమస్యను పరిశీలిస్తామని తెలియజేశారు. ధన్యవాదాలు. కేఎస్ షానవాజ్ అన్న కదిరి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు కమిషనర్ గారికి 22వ వార్డు, కదిరి మున్సిపాలిటీ 22వ వార్డులో ఉన్న నీటి సమస్య గురించి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది. అక్కడ వచ్చి ఆ సమస్యను చూసి మీరు పరిష్కరిస్తారని మేము కోరుతున్నాము. ఈ రాజపక్షణ వాళ్ళు వాళ్ళ అవసరాలకు నీళ్ళు వాడుకుంటారు. ఇప్పుడు